ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో అడుగుపెట్టిన దగ్గర నుంచి కూడా ప్రజలు నీరాజనం పలుకుతున్నారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పుట్టిందే తెలుగు ప్రజల కోసం. ఆ రోజున మద్రాసి అని పిలువబడే మనల్ని మద్రాసీలు కాదు తెలుగువారు జాతి ఉందని చెప్పి ఎన్టీ రామారావు గారు శాసించి ఆ రోజున రాష్ట్రంలో 9 మాసాల్లో అధికారంలోకి తీసుకొచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో పటేల్ పట్వారీ వ్యవస్థ ఆ రోజున ప్రజలకు ఇబ్బందికరంగా ఉంటే మార్చేసినటువంటి మహనీయుడు ఎన్టీ రామారావు గారు. అదేవిధంగా వారి ఆశయ సాధన కోసం వారి సిద్ధాంతాలను కొనసాగిస్తూ చంద్రబాబు నాయుడు గారు కూడా హైదరాబాద్ నగరాన్ని మహానగరంగా అభివృద్ధి చేసి ఏదైతే జంట నగరాలు ఉంటే జంట నగరాలను కూడా ట్రై సిటీగా మార్చేసి చూశారు కదా. ఈరోజు ఈ యొక్క సైబరాబాద్ని కనుక చూసిన వాళ్ళు ఎవరైనా సరే మనం ఎక్కడున్నామా అమెరికాలో ఉన్నామా అనే విధంగా, అంటే తెలుగు జాతి అనేది ఎన్టీ రామారావు గారు ఆ రోజున మేము మద్రాసులే కాదు తెలుగు జాతి నాదని చెప్పి గర్వంగా చెప్పారు. అదేవిధంగా ఈ రోజున ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాల్లో కూడా తెలుగువారు ముందుకు పోయే విధంగా ఐటీని అభివృద్ధి చేసి చంద్రబాబు నాయుడు గారు ఏ దేశానికి వెళ్ళినా కూడా తెలుగువారు ఉన్నారు ఆ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి చెప్తే వారికి అపారమైనటువంటి గౌరవం దక్కుతున్నటువంటి ఈ అవకాశాన్ని కల్పించినటువంటి మహానేత చంద్రబాబు నాయుడు గారు. అందుకే చూశారు కదా 2014 నుంచి 19 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తే మధ్యలో ఒక దుర్మార్గుడు ఒక అరాచకుడు అధికారంలోకి వచ్చి 2019 నుంచి 24 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరాచకాన్ని చూపించి ప్రజల చేత చీకొట్టించుకొని ఆ రోజున 2019లో జగన్మోహన్ రెడ్డికి ఏదైతే ప్రజలు 151 స్థానాలు ఒక్కసారి అవకాశం ఇచ్చినందుకు ఈ రోజున అదే తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమికి 164 స్థానాలు ఇచ్చేసి ప్రతిపక్ష హోదా కూడా దక్కనీయకుండా ప్రజలు చేశారు. ఆ ప్రజలు చేసిన దానికి కూడా సిగ్గుపడకుండా నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నారంటే ప్రజలంతా కూడా చీకొడుతున్నారు. నీకు ప్రతిపక్ష హోదా అర్హత లేదు అని చెప్పేసి ప్రజలు చెప్పారు. కాబట్టి ఇప్పుడైనా సిగ్గు తెచ్చుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దోచుకుని ఉమ్మడి రాష్ట్రంలో కూడా మీ తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఏదైతే దాదాపుగా 43,000 కోట్ల రూపాయలు అధికారికంగా అదేవిధంగా 1,00,000 కోట్లు ఉన్నాయి, వాటన్నిటిని కూడా ఏదైతే సిబిఐ కోర్టులు ఉన్నాయో వాటన్నిటి త్వరితగతంగా కేసులన్నీ పరిష్కారం చేసి శిక్షించాలి. ఏదైతే సామాన్యులు ఈ విధంగా ఒక చిన్న కేసు ఉంటే అతన్ని న్యాయమూర్తి గారు పిలుస్తూ ఉంటారు ఆ కేసు అయిపోయేంత వరకు. ఇతనికి 12 సంవత్సరాల నుంచి కూడా బెయిల్ మీద ఉంటున్నాడు. అంటే సామాన్యులకు ఒక న్యాయం, డబ్బున్నోళ్ళకు ఒక న్యాయమా, అవినీతిపరులకు ఒక న్యాయమా అని చెప్పి ప్రజల్లో అనుమానం కలుగుతుంది. ఆ అనుమానం కలగకుండా ఈ 3 మాసాల్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి పదవి లేదు, ఒక ఎమ్మెల్యేను. కాబట్టి ఆయన చేసినటువంటి అవినీతిని కోర్టు ద్వారా బయట తీసి ఆ యొక్క సంపదను కూడా ప్రజలకు పంచిపెట్టాలని చెప్పి పేదవాళ్ళకి పంచిపెట్టండి. అంతేగాని ప్యాలెస్లు కట్టుకొని తన ఇష్టానుసారం ఎన్ని వేల కోట్లు కూడా అవినీతి చేస్తే అటువంటి వాళ్ళని వదిలేయటం అనేది కోర్టులకు కూడా మంచిది కాదని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి వెంటనే అతని మీద ఉన్న కేసులన్నింటినీ కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి త్వరితగతంగా అవసరమైతే ప్రత్యేక కోర్టు రోజువారీ పిలిచి కూడా అవసరమైతే అతన్ని మీ కస్టడీలో ఉంచుకొని పరిష్కారం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. చాలా సంతోషంగా ఉందండి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా హైదరాబాద్ తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి వచ్చారు. ఎన్నో మంచి ప్రకటనలు చేశారు. కాబట్టి వారికి ఎంతో ధన్యవాదాలు. వారు ఒకటే మాట అన్నారు, ఈ హైదరాబాద్ అభివృద్ధి కానీ హైటెక్ సిటీ కానీ ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి పనులే. కొంత నిజంగా ఆ రోజు అమరావతిలో ఆయన శపథం నెరవేర్చుకున్నారు. అసెంబ్లీలో నేను అడుగు పెట్టను, మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాతే అడుగు పెడతాను అని చెప్పి వారు శపథం చేసి కరెక్ట్గా అంత పట్టుదలతోటి ఉన్నారు. అది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పు పని ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని ఒక ఏజ్ అని కానీ ఒక పెద్దవారిని కానీ చూడకుండా ఆయన మీద అవినీతి అయినటువంటి కేసులు పెట్టి ఆయన జైలుకి పంపించడం ఆయనకి మైనస్ పాయింట్ అయింది, వీరికి ప్లస్ పాయింట్ అయింది. ఎంత సింపతి అండి నిజంగా అటువంటి సింపతి రావడం అన్నది చాలా ఎక్కువ ఇదిగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్నే కాకుండా ఇక్కడ కూడా డెవలప్ చేస్తారు, ఎంతో మంచి పనులు చేసి అభివృద్ధి చేస్తారు. కాబట్టి ఏంటంటే వారికి నా యొక్క కృతజ్ఞతలు, ధన్యవాదాలు. నేను ఎన్టీ రామారావు గారు మొదటి రోజు తెలుగుదేశం పార్టీ స్థాపించిన రోజు నుంచి నేను ఉంటున్నాను అన్నమాట. రామారావు గారితో పాటు కూడా నేను కూడా వెళ్ళేవాడిని. కానీ ఇంత పెద్ద ఎత్తున
ఇంత పెద్ద ఇన్ని సీట్లు రావడం, ఇంత పెద్ద ఇది రావడం నిజంగా చంద్రబాబు నాయుడు గారికి ఇది ఒక పెద్ద అద్భుతం అనమాట. మామూలు విషయం కాదనమాట. మళ్ళీ ఇంకో 10-15 సంవత్సరాల వరకు తెలుగుదేశం పార్టీ చక్కగా కోలుకుంటుంది. హైదరాబాద్లో కూడా నేను అనుకోవడం ఏంటంటే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ ముగ్గురు కలిసి ఇక్కడ కూడా మళ్ళీ స్థాపిస్తారని చెప్పి ముందు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనమాట. బ్రహ్మాండమైన ప్లాన్లో ఉన్నారు. అది నెరవేరాలని చెప్పి నేను కూడా కోరుకుంటున్నాను. ప్రజలందరికీ మంచి జరగాలి. ఎన్నో విధాల చంద్రబాబు నాయుడు గారి వల్ల అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఎంతో అప్పుల పాలైంది. ఈ అప్పులన్నీ తీర్చి మళ్ళీ చేయగల సమర్థత ఒక చంద్రబాబు నాయుడు గారికే ఉంది. ఎందుకంటే వారి ఎక్స్పీరియన్స్, వారు ఏంటి మామూలు వ్యక్తి కాదు. వారు 14 సంవత్సరాలు సీఎంగా పనిచేసిన మహానుభావుడు ఆయనకి ఎలా మళ్ళీ సమకూర్చుకోవాలి, డబ్బులు మళ్ళీ ఏ విధంగా రాబట్టాలి. ఇప్పుడున్న ప్లస్ పాయింట్ ఏంటంటే అటు కేంద్రంలో కూడా బీజేపీలో ఆయన కీలకమైన వ్యక్తి కాబట్టి ఆంధ్రప్రదేశ్కి బ్రహ్మాండమైనటువంటి భవిష్యత్తు ఉంటుంది. దానికి కారణం ఏంటంటే నిధులు రావడానికి, అక్కడి నుంచి ఎటువంటివైనా సరే సదుపాయాలు తెచ్చుకోవడానికి ఎంతో అవకాశం ఉంటుంది. ఇప్పుడు కేంద్ర గవర్నమెంట్లో ఒక గవర్నమెంటు, రాష్ట్రంలో ఒక గవర్నమెంటు ఉంటే ఒక విభిన్నమైన అభిప్రాయాలు వస్తాయి. అలా కాకుండా కీలకంగా చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెంది ఎన్నో నిధులు రాబట్టుకుని చేయడానికి ఎంతో అవకాశం ఉంది. కాబట్టి నాకు ధన్యవాదాలు. మీ టీవీ వారికి కూడా నా యొక్క కృతజ్ఞతలు చెప్తున్నానండి. థ్యాంక్స్ అండి. సిఎస్ రావు గారిది కదా ఇది. చూస్తుంటాను ఎక్కువ. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతో కృషి చేసి శ్రమించి తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకొచ్చారు. ఇప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్లో మంచి రోజులు వచ్చాయని చెప్పవచ్చు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఆంధ్రలో అధికారం రావడం వల్ల తెలంగాణలో కూడా అభివృద్ధి చెందుతుందని మేము కూడా అనుకుంటున్నాము. తెలంగాణ ప్రజలు కూడా అన్ని విధాల ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీకి లీడర్లు పోయింది కానీ కార్యకర్తలు అట్లే ఉన్నారు. కార్యకర్తలతో ఈ పార్టీ ఇంకా నడుస్తుంది. బేసికల్గా కూడా గ్రామ స్థాయిలో కూడా కార్యకర్తలు అట్లే ఉన్నారు. మరి ముందుకు తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకోవడానికి మా వంతు మేమందరం కలిసి కృషి చేస్తామని మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. తెలుగుదేశం కార్యకర్తలకు, అభిమానులకు తెలంగాణలో కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని మేము బాగా మనసారా కోరుకుంటున్నాం. చంద్రబాబు గారు పరిపాలన బాగుంటుంది. వారి వల్ల పిల్లలు దేశ విదేశాల్లో స్థిరపడి మంచి ఉద్యోగాలు సాధించి వారి జీవితాలు మంచిగా ఉన్నాయి. తెలంగాణలో కూడా కూటమి ప్రభుత్వం 2029లో అధికారంలో రావాలని మనసారా కోరుకుంటున్నాను నేను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి.